ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే నా వెనకాల ఏంటుందో తెలుసా? శ్మశానం. సో శ్మశానంలో ఈరోజు మనము కబాబ్ తింటున్నాం. సో చూద్దాం ఏమైనా దయ్యాలు ఏమైనా వస్తాయా, ఏమైనా కనిపిస్తాయా చూసి తర్వాత డిసైడ్ చేద్దాం. ఏమైనా వస్తే ఇక పక్కలో ఉండడం అయినా, సో అవన్నీ చూసుకుంటారు. ఇంకా అలాంటి మంత్రాలు బాగా వస్తాయి. సో కమ్ గైస్, ఫాలో రానా. సో గైస్, కబాబ్ పదరా అంటే దిగులైతే అందుంటున్నాడు. నువ్వేం యాడుండయా అవే ఇదా? ఓ అది ఫ్రెండ్ అయిపోయింది, దానికి అవడే వేస్తుంది కబాబ్. అందరూ పంపిస్తారు కదా, నాకేమన్నా ధైర్యం ఉందానా? నువ్వు రానిటికే రానే పక్కలోకే దిగులైతే పదనా అలా ఇడు కాల్చినట్లు. సో గైస్, ఇక్కడ చూడండి, నాకే నువ్వు ఇట్లా కాల్చినట్లు ఉన్నారు ఇక్కడ. నువ్వు చేయకూడదు, చాలా నేను చూద్దాం రా. మేబీ స్పాట్ ఎక్కడ బాగుందో చూద్దాము. కొంచెం డీప్ గా పోదాం. భయమైతుందిరు. సో గైస్, చూస్తే చుట్టూ మా లైటింగ్ తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. మనం అక్కడ కొత్తగా సమాధి అయింది అనుకుంటా. చూస్తే మీరు జస్ట్ బండ్లు పెట్టారు అంతే. సో మేబీ మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. సో కమ్ గైస్. గైస్, మీరు చూస్తున్నట్టయితే అక్కడ ఒకసారి చూడండి, అటు చూడండి, మొత్తం ఫుల్ ఎక్కడ చూసినా మీకు శ్మశానంలో ఫుల్. ఇప్పుడు ఎక్కడ మీకు వెళ్తున్న కొంచెం కూడా లేదు, ఫుల్ చీకట్లో ఉన్నాము. ఏం జరుగుతుందో తెలియదు. ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మీకోసం చేస్తున్నా. సో విల్ సీ. రానా రా, ఇక్కడ రానా. సో ఇక్కడ కూర్చుందాం రానా. ఈ గౌరీ ఎవరితో చూద్దాం ఒకసారి. ఫ్రంట్కి రాండా. సో బోర్డు చూద్దాం. ఫ్రంట్కి రాండా. సో మీరు చూసుకున్నట్టయితే మాదేవి. అమ్మా, ఈ దయ్యాల పేరేంట్రా? అన్ని లేడీసే. చంద్రముఖి, మాదేవి, గంగా, ఏంద్రా ఇది? మా ఎక్కడ చూసినా దయ్యాలేనా? దిగులుతుంది. రానా రైట్ కూర్చో. రానా కూర్చోనా, కూర్చో. సో మీరు చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు కబాబ్ తెచ్చాను. సో కబాబ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తా. చూద్దాం. పెట్టుకో నిమిషం. గైస్, కబాబ్ చికెన్ శ్మశానంలో చూద్దాం. మేబీ ఏమి కాకూడదని దేవుని కోరుకుందాం. ఇంట్లో చూస్తారు వీడియో కూడా. సారీ, ఏమి అనుకోవద్దు, ఏమి వేయలేదు అనుకుంటున్నా. ఏమనైతే ఇంకా జై శ్రీరామ్. ఎలాగో బజరంగ్ మన తోడుగా ఉంటారు అనుకుంటున్నా. భయం వేస్తుంది. చూద్దాం. ఫస్ట్ అయితే ఒక పీస్ దయ్యం కోసం
పారేద్దాం అనుకున్నా కానీ దేని ఇక్కడే ఉంది. ఫస్ట్ ఫిష్ ఫస్ట్ పీస్ తెలియని కోసం పెట్టేసి మాదేవి కదా, సో మాదేవి కోసం ఒక పీస్ పక్కన పెడదాం, ఎందుకంటే ఆడ ఏమైతుందో తెలీదు. సో ఇది మాదేవి కోసం పక్కన పెట్టేస్తున్నా. ఏమైంది ఏమైందా రా సిందంలో కబాబ్ అయిపోయినాయా అయిపోయింది. ఏ లేదురా అయిపోయింది. నేనే అన్నా నాకేందో నీళ్ళు వచ్చిందా ఏమైంది? ఏమైందో కబాబ్ ఏదా ఏమయ్యా వీడు అరవింద్ చెప్పు ఎలా ఏమయ్యా నాకేమో తేడా కొడుతుంది. నా కబాబ్ అయిపోయినా రానా అది పెట్టే వచ్చినాము అట్లే వచ్చేసి ఎట్లన్నారా ఏ రానా లేదురా నేను ఉన్నాను రా రానా ఏరా రా లేదురా లేదురా 20 minutes కాలరా అచ్చుడు అచ్చుడా
చూడా చూసావా ఎన్నో ఉందిరా లేస్తుందిరా లేస్తుంది సో గైస్ నేను జస్ట్ మా అన్నని అట్లా భయపట్టించడానికి యాక్ట్ చేశాను. సో నేనైతే భయమైంది. నేను రియలీ వచ్చింది అనుకున్నాను కానీ ఊరికే బ్రదర్ అయితే ఊరి నుంచి వచ్చారు ఇక్కడ బెంగళూరులో మేము షూట్ చేస్తుండేది. సో భయపెట్టిద్దాం అని సో పర్లేదు మనం వెళ్ళి చూసాం. అండ్ శ్మశానం అనేది పవిత్రమైన స్థలం నాకు తెలిసి, ఎందుకంటే గాడ్స్లో మనకి ఈశ అనేది తెలుసు కదా. సో ఈశ్వరుడికి విశ్రాంతి స్థలం ఇక్కడే ఉంటుంది ఎక్కువ. సో నాకు తెలిసి ఇక్కడ మనకి డేంజర్ అనేది ఏమి ఉండదు, అంతా మూఢనమ్మకాలు. సో మీరేమీ భయపడాల్సిన అవసరం ఉండలేదు. సో ఎవరైనా సరే, ఇప్పుడు నేను మిడిల్ ఆఫ్ ది మసీదులో ఉన్నా. సో ఎటు చూసినా మీరు కార్నర్స్ ఎటైనా చూడండి. సో చుట్టూ ఫుల్ చీకటి ప్లస్ అంతా మసీదులో ఉన్నాయి. సో తిన్నాం కదా, నాన్ వెజ్ ఎత్తుకొచ్చి తిన్నాం. సో నో ప్రాబ్లం. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కావాలంటే కామెంట్స్ పెట్టండి. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలన్నా నేను డేర్ చేస్తాను. నాకు తెలిసి ఇంకేం ప్రాబ్లం ఉండదు ఇక్కడ. భయపడదు, ఎక్కువ భయపడాడు అన్న. సో నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావా? అలా కాదు, మసీదులోకి నువ్వు ఫస్ట్ టైం ఇట్లా ఫస్ట్ టైం వస్తాను. మిడ్ టైం అంటే నాకు చాలా భయం అవుతుంది. నైట్ 12 o'clock అవుతూ వస్తుంది గైస్. సో అందుకే భయపడుతున్నాడు అనమాట. అది వేరే, నేను కొంచెం యాక్ట్ చేశాను కదా. సో భయపడద్దు, ఏం అవ్వదు. చూసాం రాండి. మీరు చూసుకుంటున్నట్టయితే చూడండి, భయంకరమైన ఈ టైంలో మేము ఇలా వస్తున్నాం. సో ఎవరికి ఏం కాకూడదని అనుకుంటున్నా. భయమేస్తుంది కానీ ఏమి ఉండదు అని నా ధైర్యం. చూడండి guys. లైక్ వస్తాయి చాలా రాయి. సో గైస్ ఇక్కడ చూస్తున్నట్టయితే రీసెంట్ అండ్ అక్కడ చూడండి ఏదో పెట్టారు గైస్. మీరు కొంచెం జూమ్ చేసి చూడండి. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఏమీ అవ్వకూడదని అనుకుంటున్నా. ఇటు చూడండి, ఇటు 3 4 ఇంకా మనం ఏమైనా కవర్ చేసా ఏదో చేద్దాం తొందరగా. ఎందుకంటే ఏ టైం ఏమవుతుందో తెలీదు. కొంచెం సిమ్టమ్స్ కొంచెం తేడాగా ఉన్నాయి. ట్రై బెస్ట్. ఇల్లు
ఫోన్ రాల్సిన మన మనసులో కూడా చూడండి ఇక్కడ అంటే మనకి కుండీలు కొడతారు కదా అదనమాట. సో అక్కడ ఒకటి ఉంది చూడండి సైడ్ అవే చూడండి guys. సో సో చూసారు కదా, మీకు మొత్తం కవర్ చేసి చూపించాను. అండ్ వివేన్ బ్రదర్తో కలిసి నాన్ వెజ్ కూడా తిన్నాము. సో ఎవరికి ఏం కాలేదు. సన్న